హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య అపోలో లాంచ్ అయిన F29 మొబైల్ గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ 2 వేరియంట్స్లో లాంచ్ చేశారు. 8GB 128GB అలానే 8GB 256GB. అలానే కలర్స్ కూడా 2 ఉన్నాయి, గ్లేషియర్ బ్లూ అండ్ సాలిడ్ పర్పుల్. అండ్ దీని ప్రైజింగ్ విషయానికి వస్తే 8GB 128GB 24,000లోను, 8GB 256GB 26,000లోను లాంచ్ చేశారు. ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేస్తే F25, F27తో కంపేర్ చేస్తే ఇది డ్యూరబిలిటీ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా బాగా ఎక్కువ. అండ్ దీని అడ్వర్టైజ్మెంట్ మీరు చూసే ఉంటారు. దీంతో మనకి మేకులు కూడా చూపిస్తున్నారు అండ్ మరుగుతున్నటువంటి మ్యాగీలో వేసి దీన్ని అటు ఇటు తిప్పి తీసి చూపించారు. అయినా సరే వర్క్ అయింది మొబైల్. అలానే 4 గంటల సేపు దీన్ని -35°C ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగట్టి మరి తీసి వాడి చూపించారు. అంత డ్యూరబుల్ ఉంటుందని చెప్పి దీన్ని బాగా అయితే అడ్వర్టైజ్ చేశారు ఈ మొబైల్ని. ఇవే కాకుండా కూల్ డ్రింక్తో కూడా దీన్ని టెస్ట్ చేశారు. ఈ మొబైల్ మనకి IP66, 68, 69 సర్టిఫైతో అయితే వస్తుంది వాటర్ ప్రూఫ్గా. బాక్స్లో కంటెంట్స్ వచ్చేసరికి అడాప్టర్ అండ్ డేటా కేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ అనేది చాలా బాగుంది. మనకి లాంగ్ లాస్టింగ్ అయితే యూజ్ అవుతుంది. అలానే ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ డిజైన్ చూసారు కదా, యాజ్ యూజువల్ ప్రీవియస్ మోడల్స్ ఉన్నట్టు ఉంది, కాకపోతే కొంచెం సర్కిల్ని మాడిఫై చేశారు. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇది 120Hz AMOLED డిస్ప్లేతో అయితే ఉంటుంది. 12 nits పీక్ స్టేజ్. అండ్ దీని రెజల్యూషన్ వచ్చేసి 1080x2412 పిక్సెల్స్ అయితే ఉంది. మనకి కోరింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొడక్షన్తో అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది ఓన్లీ హైబ్రిడ్ స్లాట్తో మాత్రమే ఉంటుంది, ఎక్స్పాండబుల్ స్టోరేజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. అండ్ దీని ఓఎస్ వచ్చేసరికి Android 15 కలర్ OS 15తో అయితే రన్ అవుతుంది. చిప్సెట్ వచ్చేసరికి Snapdragon 6th Generation 1 4nm 5G చిప్సెట్తో అయితే రన్ అవుతుంది. వర్చువల్గా ర్యామ్ 8GBకి 8GB అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో నెట్వర్క్ బూస్ట్ కూడా ఉంది. అండ్ సిగ్నల్ కూడా ఎక్కడ ఫ్లక్చువేట్ అవ్వదు. గేమ్స్ ఆడేటప్పుడు కూడా నెట్వర్క్ ఫ్లక్చువేట్ అవ్వడం, గేమ్స్ అని స్లో అవ్వడం అటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదు. అండ్ ఇది అల్ట్రా బ్రైట్ ఐ ప్రొడక్షన్ డిస్ప్లేగా ఉండడం వల్ల మనకి కళ్ళకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు మనం డిస్ప్లే ఎక్కువసేపు చూసినా సరే. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP, అపర్చర్ 1.8తో వైడ్ యాంగిల్ కెమెరాగా అయితే యూజ్ అవుతుంది. సెకండ్ కెమెరా 2 MP, అపర్చర్ 2.4తో డెప్త్ కెమెరాగా అయితే యూజ్ అవుతుంది. అలానే బ్యాక్ కెమెరాలో వీడియో 4Kలో 30fps మోడ్లోను, 1080pలో 30 and 120fps మోడ్లో అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP, అపర్చర్ 2.4తో వైడ్ యాంగిల్ కెమెరాగా అయితే యూజ్ అవుతుంది. వీడియో 1080p మోడ్లో 30fps మోడ్ మాత్రమే రికార్డ్ అవుతుంది ఫ్రంట్ కెమెరాతో. మొబైల్ యూసేజ్ రఫ్గా చేసే వాళ్ళకి మొబైల్ అయితే సజెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది డ్యామేజ్ ఫ్రీ అని చెప్తున్నారు. మ్యాక్సిమం చాలా వరకు డ్యామేజ్ అయితే తట్టుకుంటుంది. అలానే లిక్విడ్ ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి ఈ మొబైల్ని రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేసే వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. కొంతమంది అయితే మనం మొబైల్ కొనుక్కునేది మేగులు కొట్టుకోవడానికి, మ్యాగీలో వేసి తిప్పడానికి, లేదా వాటర్లోను పెప్సీలోను వాటిలో పెట్టడానికి, ఫ్రిడ్జ్లో పెట్టడానికి అలా కొనుక్కోం కదా అని చెప్పి కొంచెం నెగిటివ్గా అయితే చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అంత డ్యూరబిలిటీ ఉంది, అంత వాటర్ రెసిస్టెన్స్ అయితే తట్టుకుంటుందని చెప్పి అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పారే తప్పితే కొనుక్కున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, పొయ్యి మీద పెట్టుకుని వండుకోవాలని చెప్పని అయితే చెప్పలేదు. సో అలా ఆలోచించకుండా యూసేజ్ పర్పస్ కోసం మంచి రఫ్గా హ్యాండిల్ చేసే మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు అయితే తీసుకోవచ్చు. మొబైల్ గురించి ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే మనకి కెమెరా విషయంలో చాలా బాగుంది, లుక్ విషయంలో కూడా చాలా బాగుంది. అండ్ బ్యాటరీ విషయంలో ఇంకా బాగుంది. 6500 mAh అంటే బాగా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కాబట్టి ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టకుండా యూసేజ్ ఎక్కువ చేసే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా పాజిటివ్ విషయాలు అయితే చాలానే ఉన్నాయి. అవన్నీ చూసి మొబైల్ అయితే తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే ఇది బెస్ట్ అనే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక కొత్త మోడల్ అన్బాక్సింగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.